అని తెలియజేస్తుంది. మరో అంశం చూసుకున్నట్టయితే న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్న వేళ పోలీస్ శాఖ కీలక అలర్ట్ ను జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. ముఖ్యంగా వేడుకలకు వేదికయ్యే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లోకి సాధారణ వాహనాలకు నో ఎంట్రీ ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా బేగంపేట్, టోలీ చౌకీ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయాలని నిర్ణయించారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రైవేట్ బస్సులను నగరంలోకి ప్రవేశం నిలిపివేయబడింది. న్యూ ఇయర్ వేడుకల పేరుతో అతివేగంగా వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. కాగా ఈ రోజు సాయంత్రం నుంచే నగర వ్యాప్తంగా వందలాది చోట్ల స్పెషల్ టీమ్స్ తనిఖీలు నిర్వహించనున్నాయి. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని చెప్పారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాతో పాటుగా వాహనాలను జప్తు చేస్తామన్నారు. జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తదితర చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇక నగరంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఆంక్షలు విధించారో అప్డేట్స్ ఏంటి? రైతు వెన్నెల పాత అనుభవాలకు సంబంధించి కూడా స్వస్థపరుస్తూ కొత్త ఆకాంక్షలకు నెరవేర్చేందుకు నూతన సంవత్సర వేడుకలు హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా జరిగేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పలు పబ్లు, క్లబ్లకు సంబంధించి కావచ్చు, రిసార్ట్లకు సంబంధించి కూడా ముస్తాబ్ అవుతున్న ఈవెంట్లకు సంబంధించి కూడా నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఈవెంట్లు నిర్వహించేందుకు హైదరాబాద్ అంతా కూడా సన్నిద్ధం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కావచ్చు, ఒకవైపు ఘనంగా వేడుకలు జరుగుతున్నా కూడా అట్లాంటి కఠినమైన ఆక్షన్లు ఉంటాయని కూడా పోలీసుల శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అయితే కనిపిస్తాం. ప్రధానంగా సైబరాబాద్, అలాగే రాచకొండ, హైదరాబాద్ కి సంబంధించిన పోలీస్ కమిషనరేట్ లో పోలీసుల నిఘా కావచ్చు, సీసీ కెమెరా నిఘా కావచ్చు, భారీ బందోబస్తు మధ్య కూడా న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరిపేందుకు పోలీస్ శాఖ సన్నిద్ధం అవుతా ఉన్నది. ఇక రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సంబంధించి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగుతాయి. ఎవరైతే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి పట్టుబడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నట్టుగా కూడా పోలీస్ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా ఈవెంట్లకు సంబంధించి ఒకవైపు కమిడియన్స్ కావచ్చు, హీరోలతో, అలాగే ఏదైతే సినీ ఆర్టిస్టులతో కూడా ఈవెంట్లు నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజర్లు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఇక ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలో కూడా ప్రధానంగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ ఈవెంట్స్ అనేది కూడా గ్రామీణ స్థాయికి పాకిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఫామ్ హౌస్ ల పేరుతో కూడా ఈవెంట్లు నిర్వహిస్తా ఉన్నారు. వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే ఎవరైతే ఈవెంట్ కి సంబంధించి కూడా పర్మిషన్ తీసుకోలేరో, పర్మిషన్ తీసుకొని రిసార్ట్లు కావచ్చు, ఫామ్ హౌస్లు కావచ్చు, వాటిపైన కూడా కఠిన ఆంక్షలు తీసుకుంటాం. పోలీసుల నిఘా అయితే ఈ రోజు అంటే రేపు 4 గంటల వరకు సంబంధించి కూడా పోలీసుల నిఘా కొనసాగుతా ఉన్నది. దానికి సంబంధించి ఎవరైతే పర్మిషన్ తీసుకోలేరో కఠినమైన చర్యలు తీసుకుంటామన్నట్టుగా కూడా పోలీస్ శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా
ఇప్పటికే సెలబ్రిటీలు కావచ్చు, ఇక పోలీస్ శాఖ నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. ఎవరైతే రాత్రి 7 గంటల నుంచి మధ్యాహ్నం అయితే రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు సంబంధించి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడతారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అవుతుంది. దాంతో పాటుగా కొన్ని పర్మిషన్స్ కూడా రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు మెట్రో సంబంధించి కూడా గతంలో 11 గంటలకు సంబంధించి కూడా మెట్రో రైలు ఏదైతే ప్రయాణాలు కొనసాగించేది దాన్ని 1 గంట తర్వాత కూడా మెట్రోకు ఏదైతే సంబంధించి కూడా మెట్రో ప్రయాణానికి సంబంధించి కూడా వీలు కల్పించారు. దాంతో పాటుగా మిగతా ఏదైతే లోకల్ ట్రైన్ కి సంబంధించి కూడా సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. అలాగే బస్సు సర్వీసెస్ సంబంధించి కావచ్చు, సిటీ బస్ సర్వీసెస్ సంబంధించి కూడా సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. ఇక మొత్తంగా వైన్స్ లకు సంబంధించి కూడా ఏదైతే మద్యం షాపులకు సంబంధించి 12 గంటల వరకు అనుమతి ఇచ్చారు. బార్లకు సంబంధించి కూడా 1 గంట వరకు మధ్యరాత్రి 1 గంట వరకు సంబంధించి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుపడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ఆ వేడుకలకు సన్నిద్ధం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ కూడా చేశారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, అలాగే ట్యాంక్ బండ్ పైన కూడా ఏదైతే రాత్రి నుంచి కూడా నో ఎంట్రీ సంబంధించి కూడా అక్కడ ఆంక్షలు అయితే కొనసాగున్నాయి. అలాగే బేగంపేట, టోలీ చౌక్ మినహా అన్ని అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు క్లబ్స్ పబ్స్ విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు పెట్టారు, అలాగే ఎంతవరకు ఈ క్లబ్స్ పబ్స్ ఉండనున్నాయి? గతంలో కూడా న్యూ ఇయర్ పార్టీలో భాగంగా డ్రగ్స్ కూడా పట్టుబడిన నేపథ్యం నెలకొంది. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తారు. ఎందుకంటే సిపి సజ్జనార్కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ కావచ్చు, మిగతా మత్తు పదార్థాలు అయితే ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా బార్లకు సంబంధించి 1 గంట వరకు ఏదైతే సమయాన్ని కేటాయించారో ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోండి. ఎవరైతే ఫామ్ హౌస్ కావచ్చు, మిగతా రిసార్ట్ కి సంబంధించి కావచ్చు, హోటల్స్ లో ఈవెంట్ నిర్వహిస్తారో ఖచ్చితంగా అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ మినక మద్యపానమే అక్కడ ఏదైతే అలౌ చేయాలి. మిగతా డ్రగ్స్ పదార్థాలతో పట్టుబడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికీ 3 పోలీస్ శాఖ నుంచి కూడా సైబరాబాద్, అలాగే హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి కూడా మధ్యరాత్రి తర్వాత సిటీలోకి అలౌ చేయని పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఏదైతే 1 గంట వరకు ఏదైతే బార్లు కావచ్చు, 12 గంటల వరకు మద్యం షాపులకు అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు ఫ్లైఓవర్లకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే పోయిన సంవత్సరమే చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు డ్రగ్స్ కేసులో చాలా మంది బయటపడ్డ కేసులు చాలా వరకు ఉన్నాయి. అలాగే ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా మత్తు పదార్థాలు స్వీకరించడం కావచ్చు, మద్యపానం తీసుకున్న వారు కూడా చాలా వరకు ప్రమాదాలకు గురయ్యారు. కొంతమంది మృత్యువాత పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించేందుకు ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది. ఈవెంట్ నిర్వహించుకొని ఏదైతే మీరు నూతన సంవత్సరానికి సంబంధించి కావచ్చు సెలబ్రేషన్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని అంతా కూడా పక్కన పెట్టి మద్యపానం కావచ్చు, మత్తు పదార్థాలతో కూడా రోడ్ల పైన అల్చేల్ చేసినా కూడా, రోడ్ల పైన ఎవరికైనా ఇబ్బందులకు గురి చేసినా కూడా, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురి చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా ఫ్లైఓవర్ కూడా మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నెక్లెస్ రోడ్, అలాగే ఎన్టీఆర్ మార్గ్ సంబంధించి కూడా రాత్రి నుంచి నో ఎంట్రీ కూడా కొనసాగడం ఉన్నది. బేగంపేట, టోలీ చౌక్ మినహా అన్ని మూసివేస్తా ఉన్నారు. ఓఆర్ఆర్ సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఓఆర్ఆర్ లో బైక్ రేసింగ్ సంబంధించి కావచ్చు, న్యూ ఇయర్ వేడుకలకు బైక్ రేసింగ్ అనేది కూడా యువకులు ఏదైతే బైక్ రేసింగ్ చేస్తా ఉంటారు. కాబట్టి వాటిని కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఓఆర్ పైన కూడా భారీ పోలీసు భద్రత కావచ్చు, అలాగే ట్రాఫిక్ పోలీసుల నిఘా కావచ్చు, సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సీసీ కెమెరాలు అటాచ్ చేశారు. మినిట్ టు మినిట్ కమాండ్ కంట్రోల్ కి సీసీ కెమెరాలు అటాచ్ చేశారు. ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తారో కఠినమైన చర్యలు తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపించి మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. సజావుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నట్టుగా కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈవెంట్ మేనేజర్లకు సంబంధించి కావచ్చు, ఎవరైతే ఈవెంట్ నిర్వహిస్తారో పూర్తి బాధ్యత వారే వహించాలి. అక్కడ మత్తు పదార్థాలు కావచ్చు, డ్రగ్స్ లాంటి ఎవరైనా పట్టుబడ్డా కూడా ఈవెంట్ మేనేజర్ తో పాటుగా అందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం న్యూ ఇయర్
సెలబ్రేషన్ చేసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల నిఘాతో పాటుగా ఈ టీమ్స్ అలాగే బస్తీ పోలీసులు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఎవరైతే మధ్యరాత్రి తర్వాత 1 గంట తర్వాత ఎవరైతే ఆ రోడ్లపైన చక్కర్లు కొడతారో, రోడ్లపైన అలచల్ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.